హలో హాయ్ అండి. ఈరోజు గుమగుమలాడే హైదరాబాదీ దమ్కా బిర్యానీ చేసేస్తున్నాను. నేనైతే 1.5 kg రైస్ చేస్తున్నాను. ఇది పెద్ద హండీ అనమాట, చిన్న బౌల్లో కనిపిస్తుంది. సో దీనికి నేను ఒక 2 kg బిర్యానీ చికెన్ తీసుకున్నా. చక్కగా ఈ చికెన్ని నేను ముందు రోజే నీట్గా కడిగేసుకొని చక్కగా మ్యారినేట్ చేసేసుకొని లెమన్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. దాన్ని చక్కచక్క ఇట్లా మార్నింగే బిర్యానీ ప్రిపేర్ చేసేద్దామని డిసైడ్ అయ్యా. యాక్చువల్లీ బర్డ్ ఫ్లూ ఉంది కదరా అయ్యా, వద్దు అనేసి నేను మా పిల్లలకి ఎంత చెప్పినా సరే, ఇన్ని రోజులు చికెన్ తినలేదు, అందరూ చికెన్ తింటున్నారు, అయినా 80 degrees అబోవ్ బాయిల్ చేస్తే మా చిక్స్కి అందులో ఫ్లూ తాలూకా ఆ వైరస్ పోతుంది అనేసి ఎవరో చెప్పారంట. సో వాళ్ళు బ్లంట్గా ఫాలో అయ్యి ఈరోజు దమ్కా బిర్యానీ తినేయాలని ఫిక్స్ అయిపోయారు. యాక్చువల్లీ ఆఫ్టర్ కోవిడ్ జ్వరం వస్తే బిర్యానీ తినడం అనేది ఒక సాంప్రదాయం కింద అయిపోయిందండి మా ఇంట్లో. యాక్చువల్లీ మా చిన్నోడికి ఫీవర్ ఉంది, వద్దురా నార్మల్ రైస్ తిందు అని అంటే ఐ వాంట్ బిర్యానీ అని అన్నాడు. సో ఐ స్టార్టెడ్ కుకింగ్ బిర్యానీ. సో ఇదేంటనంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ నుండే చేద్దాం అనుకున్నా. ఐ వాస్ నాట్ ప్లాన్ టు డూ దిస్ వీడియో. సో బట్ నేను ఇన్ ద మిడిల్ అయినా స్టార్ట్ చేద్దాం అనేసి చేశాను అనమాట. ఇదేంటనంటే చికెన్ని మీరు కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మ్యారినేట్ చేసిన చికెన్ వేసినప్పుడు దానిలో నుండి వాటర్ సెపరేట్ అయిపోతుంది. సో వాటర్ సెపరేట్ అయ్యడం వల్ల ఏంటంటే మనకి బిర్యానీలో మనం దమ్ వేసినప్పుడు అందులోంచి మళ్ళీ వాటర్ వచ్చి ఈ రైస్ అనేది ముద్దగా అయిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ గుడ్ ట్రిక్ అండ్ వెరీ యూస్ఫుల్ అనమాట. సో నేను బిర్యానీ చేసేటప్పుడు యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా స్పైసెస్ మీరు ఎట్లా వేస్తారనేది. నేను చేసేది ఏంటంటే 2 hours బిఫోర్ రైస్ సోక్ చేసేసి మొత్తం వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేస్తాను. సో దమ్ వేసినప్పుడు ఎట్లా అంటే బాస్మతి రైస్ ఇట్లా ఒకలాంటి కర్వ్ టైప్లో ఉడుకుతుందనమాట. అది దాని ప్రాపర్ టెక్చర్, యాక్చువల్లీ బిర్యానీ ప్రాపర్ టెక్చర్ అనమాట. సో ఈరోజు ఈ వాటర్ ఉంది కదా, నేను దీన్ని ఏం చేస్తాను అంటే యూజువల్గా కట్టా చేసుకుంటే ఈ వాటర్తో చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని దగ్గరికి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు స్టవ్ మీద ఉంచేసి ఆయిల్ తీసి పడేసి దానిలో ఉండే మసాలా ఉంటుంది కదా దాన్ని పైన గార్నిష్ చేయడానికి యూజ్ చేస్తాము. సాఫ్రాన్ ఆయిల్ యూజ్ చేస్తారు కదా, సో దాని ప్లేస్లో నేను ఈ మసాలా ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ బిర్యానీలో 1 టేబుల్ స్పూన్కి మించి అంటే స్పైసెస్ వేయించడానికి కావాల్సిన టేబుల్ స్పూన్ ఆయిల్ తప్ప నేను ఎక్స్ట్రా ఏమీ వేయలేదు. చికెన్ కూడా ఆల్రెడీ మనం బాయిల్ చేస్తాం కాబట్టి అందులో చికెన్లో నుంచి వచ్చే ఆయిల్ కూడా అందులో ఉండదు కాబట్టి నాకు తెలిసి హెల్దీ అనుకుంటున్నా.